శిఖరస్థాయి అయిన శరణాగత తత్వాన్ని చిన్న వయసులోనే అవలంబించిన ప్రహ్లాదుని చరిత్రను మన ముందు వదిలించడానికి వచ్చేస్తున్నారు. నాగనవిది, శ్రేయస్, మాన్విత, అరుహ్య, నైనిక, సుముఖ్ మరియు మయూక్. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. ఓం నమో బ్రహ్మదేవాయ నమః. వత్స హిరణ్యకశిప. ఆహా, నమో బ్రహ్మదేవ, నమో జగన్నిర్మాత. నీ తపమునకు మెచ్చితిని. నీ అభీష్టములేంటి కోరుకో. నాకు మరణం లేని వరం ప్రసాదించింది. అది అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. మరి ఏదైనా వరం కోరుకో. విధాత, అభయప్రదాత, గాలిలో గాని, ధూళిలో గాని, నీరులో గాని, నిప్పులో గాని, నింగిపై కానీ, నేలపై కానీ, సురాసురుల చేత కానీ, నరమృగాల చేత కానీ, ఎటువంటి అస్త్రశస్త్రాల చేత కానీ నాకు మరణం లేని జీవితం ప్రసాదించండి ప్రభు. ఇప్పటి వరకు ఎవరూ అలాంటి వరాలు కోరలేదు. అయినా నీ తపమునకు మెచ్చి ఇచ్చుచున్నాను. బుద్ధి సంపన్నుడివై జీవించు. ధన్యవాస్మి. హిరణ్యకశిపుడు తన బలగర్వంతో ముల్లోకాలను పీడించసాగాడు. అది అలా ఉండగా హిరణ్యకశిపునికి హరిభక్తుడైన ప్రహ్లాదుడు అను కుమారుడు కలుడు. అతను గురుకులంలో విద్యను అభ్యసించి తల్లిదండ్రుల దర్శనార్థి అయి తన గురువులతో రాజమందిరంలోనికి ప్రవేశిస్తాడు. త్రిభువన సామ్రాజ్యాధిపత్యం కన్నా పుత్రుని గాఢాలింగనమే నాకు భిన్నం. గురుపుత్రులారా, బాలుని బుద్ధిగా విద్యాభ్యాసం చేసినారా? కోపమైన ఎదుగునే ఎదుగుదు ఇక గురు భక్తి అంటారా? అబ్బో చూడగలా మీరే పరీక్షలు పుత్రుని విద్యా కౌశల్యం. నాయన ప్రహ్లాద, వేదములను పఠించినావా? సకల శాస్త్రములను చదివినావా? అవును తల్లి, చదివించినను చిరంజీవి పలుకులు అమృతపు చినుకులు. ఏదేనైనా నువ్వు చదివిన శాస్త్రములలోంచి ఒక చక్కని పద్యానికి తాత్పర్యం వివరింపు. సంసార సాగరమును దాటుటకు విష్ణు సేవ విద్యా కౌశలను వైరి స్తోత్రాలతో ప్రారంభించినావా? హరిభక్తికి మించిన మోక్ష సాధనం లేదు కదా తండ్రి. శివ శివ, ఏమీ కర్ణకఠోర సత్య సంకీర్తనము. కుమార, హరి మనకు పరమశత్రువు, వాణి నామం మర్చిపోవు. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒకసారి రుచి చూసిన వరి విలువగలమా?
రక్షకుడు కదా. అనగాని పినతండ్రి దుష్టులని అని అభిప్రాయము. దుష్టులు అవే కాలే కానీ అదృష్టవంతులు. హరి చేతిలో మనం అందరికీ లభ్యమా? ఆయన ప్రహ్లాద, నీ తమ్ముడికి ఇష్టమని ఆలోచించలే. నీకెందుకు ఇంత పంతము? హరిభక్తి మానరాదా? అమ్మా, అన్నీ తెలిసి నీకే అనగా హరిభక్తి లేని నీవే ఉత్తప్రాయుడు కదా. కమలాక్షు రక్షించు కర్ములు కర్ములు, శ్రీనాథు వందించు జిహ్వ జిహ్వ, సురక్షకులు చూచు చూకులు సోకులు, శేషశాకి మొక్క శిరము శిరము, విష్ణునాకలు చువీలు వీలు, నటులైన దవలను మనము మనము, భగవంతు వలగలు పదములు పదములు, పురుషోత్తముని వీలి బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము చక్రము చదువు చదువు, తుమ్మిదిగా చెప్పని గుడులు గుడులు, తండ్రి హర్షేయుడు మనియని తండ్రి తండ్రి. దండనాయక, ఈ కులద్రోహిని వధించండి. శిఖరాల మీద నుంచి తోసివేయడం, విషాన్ని తాగించడం, ఇంకా మరెన్నో ప్రయత్నాలు చేశారు. అన్నీ విఫలమయ్యేసరికి హిరణ్యకశిపుడు రోషంతో మండిపోతాడు. హరిభజన మాననిచో చాటుగా నీలో నీవే భజించుకోవాలా. నాన్నగారి దగ్గర తండ్రి గారి ఎదుట స్థితించుట. ఆయనే పిలిచి అడిగినచో నేను అసత్యం ఎట్లు పలకగలనమ్మా. ప్రాణేశ్వర, మళ్ళా ఏమీ ఆవేశపడి. లీలావతి, ఇతను మన పుత్రుడు కాదు, నా బాలుకు మృత్యువు. నాథ నాథ, ప్రహ్లాద, నీవు పొగిడే శ్రీహరి ఎందున్నారో చెప్పగలవా? అందంగా కలదా? అయితే నీ స్తంభంలో చూపించగలవా? ఇల్లు కలనందలేనను సందేహము వలదు, చక్రి సర్వోపగతున్న ఎన్నెన్నో వెతికి చూచున అందంగా కలదు. దానం అని వింటే లెట్స్ ఆఫ్. అయితే నీ హరిని స్తంభంలో ఈ హరిని
ప్రహ్లాద, నీ తండ్రి పూర్వ జన్మమున నా భక్తుడే శాపవశమున రాక్షసుడిగా జన్మించినాడు. నేటికి శాప విమోచనమైనది. నాకు ముక్తి ప్రసాదించు స్వామి. ప్రహ్లాద, నీకు తప్పకుండా ముక్తి లభించగలదు. ముల్లోకములను పాలించి తిరిగి ధర్మ సంస్థాపన చేయవలసిన బాధ్యత నీపై ఉన్నది.